ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఈ స్ట్రీట్ డాగ్స్ని ఇక్కడ కాకుండా హౌ టు ప్రివెంట్ దిస్ పార్ట్, అంటే అటు స్ట్రీట్ డాగ్స్కి ప్రొటెక్షన్, ఇటు మనుషులకి ప్రొటెక్షన్. కుక్కలు ఎందుకు అటాక్ చేస్తాయి మనుషుల్ని? వాటికి మనుషులు చూస్తే భయం, మనుషులు కుక్కలను చూస్తే భయం అండి. సో రేబీస్ అనేది కుక్కలకు ఎలా సంక్రమిస్తుంది? అంటే వాటికి ఏంటంటే వేరే కుక్కల ద్వారా ఈ స్ప్రెడ్ అవుతుంటుందండి. రేబీస్ ఇట్ స్ప్రెడ్స్ ఫ్రమ్ డాగ్స్ టు డాగ్స్ అనమాట. కానీ రేబీస్ ఒకవేళ రేబీస్ ఉన్న కుక్క మనిషిని కరిస్తే ఎంత భయానకంగా మారుతుంది మీరు చూసుంటారు. అండ్ ఇట్స్ వెరీ డేంజరస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేబీస్ ఈజ్ ఎ వెరీ డేంజరస్ వైరల్ ఎఫెక్టివ్ పార్ట్ అండి. ఏం జరుగుతుంది రేబీస్ వచ్చినప్పుడు? అంటే రేబీస్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి బాడీలో ఇమీడియట్గా మనకి తెలియదండి. స్లోగా బాడీలో ఏంటంటే వైరస్ స్ప్రెడ్ అయ్యి మొత్తము బాడీలో సిస్టమ్ ఆర్గాన్స్ అన్నిటిని డ్యామేజ్ చేస్తుందండి. ఒకసారి ఎఫెక్ట్ అయిన తర్వాత అది తెలిసి తర్వాత రేబీస్ లక్షణాలు వస్తాయంటే ముందు ఏం జరుగుతుంది వాళ్ళకి? ఫీవర్ ఏంటి డెవలప్ అయ్యి ఎప్పుడైతే వాళ్ళ వెల్కమ్ టు సాక్షి లైఫ్. మన వీధుల్లో, హైటెక్ హైదరాబాద్ వీధుల్లో లక్షల కుక్కలు స్వైర విహారం చేస్తున్న విషయం అందరికీ తెలుసు. కుక్కలకి ఎవరు వ్యతిరేకులు కారు. కానీ ఈ మధ్యకాలంలో కుక్కలు అటాక్స్ చేస్తున్న విధానం చూస్తుంటే మాత్రం కొంత కలత చెందుతున్నాం, అందరం కలవరపడుతున్నాం. సుప్రీంకోర్టు నిర్ణయం ఢిల్లీకి సంబంధించి వెలువడిన తర్వాత మళ్ళీ ఈ అంశం చర్చకు వచ్చింది. అసలు కుక్కల బెడద నుంచి ఎలా తప్పించుకోవాలి, మనం ఎలా సురక్షితంగా ఉండాలి, ఒకవేళ కుక్క కరిస్తే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. మనతో పాటు అందరికీ సుపరిచిత ప్రముఖ వైద్యులు, నటులు డాక్టర్ హరిహర దేవరాయలు ఉన్నారు. నమస్కారం అండి. సో మీరు వందలాది, బహుశా వేల హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేసి అవగాహన కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఈ కుక్కల ఇష్యూ మీ దృష్టికి వచ్చినప్పుడు మీకు వచ్చే సొల్యూషన్ ఏంటండి? అంటే ఫస్ట్ థింగ్, ఇది ఎప్పటి నుంచో నాకు చూస్తున్నానండి. నేను ఎప్పుడు అనుకుంటుండే అసలు దీనికి ఎట్లా ఒక పరిష్కార మార్గం అని, ఎట్లా చేయాలని. ఈ స్ట్రీట్ డాగ్స్ని ఇక్కడ కాకుండా హౌ టు ప్రివెంట్ దిస్ పార్ట్, అంటే అటు స్ట్రీట్ డాగ్స్కి ప్రొటెక్షన్, ఇటు మనుషులకి ప్రొటెక్షన్ ఎట్లా చేయాలనేది ఐ వాజ్ థింకింగ్ లాట్ ఆఫ్ టైమ్స్ అనమాట. బట్ దీనివల్ల ఈ విధంగా ప్రజలు కూడా చాలామంది చనిపోతున్నారు అనేది మనం లిటరల్గా చూసినప్పుడు, నౌ ద సుప్రీం కోర్ట్ హ్యాడ్ గివెన్ ఏ ఆర్డర్ that the stray dog should be placed at one particular area. అవును, కరెక్టే. సో ఇది ఆల్రెడీ వేరే కంట్రీస్లో ఇంప్లిమెంట్ అయ్యి ఉందండి. దే ఆర్ డూయింగ్. స్ట్రీట్ డాగ్స్ ఏంటంటే వాళ్ళకి, అంటే పెట్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ అండి. వాళ్ళు పెంచుకుంటుంటారు, వాళ్ళు ఎవ్రీ టైం వ్యాక్సినేషన్ ఇస్తుంటారు, డే బై డే దే హ్యావ్ దట్ బుక్ ఆల్సో, ఎవ్రీథింగ్ మెయింటైన్ చేస్తుంటారు. సో దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఈ స్ట్రే డాగ్స్ కూడా వేరే కంట్రీస్లో కూడా ఉంటాయి వాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఓపెన్ ఏరియాలో అక్కడ పెంచుతూ ఉంటారు అనమాట. అండ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో దే గివ్ ద ఫుడ్ అండ్ వాటర్ ఎవ్రీథింగ్, వాళ్ళకి ఏమైనా ఫండ్స్ కావాలని చేస్తూ ఉంటారు అనమాట. సో లైక్ దట్ ఇండియాలో ఆ సిస్టమ్ లేదు. బట్ ఫస్ట్ టైమ్ నౌ ద గవర్నమెంట్ హ్యాడ్ ప్లాన్ టు డూ దిస్ పార్ట్, బట్ ఇట్ టేక్స్ సమ్ టైమ్. ఇమీడియట్ మన దగ్గర ఇంప్లిమెంట్ చేయలేం. బట్ అట్లీస్ట్ ఆలోచన అలా మొదలైంది. ఎగ్జాక్ట్లీ, ఆలోచన మొదలైంది, చాలా మంచిదండి అది. కానీ అసలు కుక్కల సైకాలజీ గురించి అర్థం చేసుకుంటాం. కుక్కలు ఎందుకు అటాక్ చేస్తాయి మనుషుల్ని? అంటే కుక్కలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాటికి మనుషులు చూస్తే భయం, మనుషులు కుక్కలను చూస్తే భయం అండి. సో ఎప్పుడైతే మనిషి కుక్కను చూడంగానే ఎట్లా పరిగెత్తుతాడో, అంటే మనం పావును చూడంగానే పరిగెత్తినప్పుడు పావు మన వెనకాల పరిగెత్తి మళ్ళీ కాటేసిద్దాం. అట్లానే కుక్కలు కూడా ఏంటంటే వాళ్ళ సేఫ్టీ కోసం ఏం చేస్తాయంటే అవి మనల్ని వచ్చి కరుస్తాయి మనం పరిగెత్తేటప్పుడు. ఇంకోటి ఏంటంటే కుక్కలకి యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడైతే రేబీస్ అనేది ఎఫెక్ట్ అవుతుందో దానితోని వాటికి తొందరగా బాడీలో ఇరిటేషన్ వచ్చేసిద్దండి. ఇరిటేషన్ వచ్చి ఎవరినో కనపడంగానే ఇమీడియట్ వాళ్ళ మీద ఎగబడి కరిచేస్తుంది. సో బేసిక్గా ఒక పిచ్చి కుక్క లాగా అది. ఎగ్జాక్ట్లీ. సో రేబీస్ అనేది కుక్కలకి ఎలా సంక్రమిస్తుందండి? అంటే వాటికి ఏంటంటే వేరే కుక్కల ద్వారా ఈ స్ప్రెడ్ అవుతుంటుందండి. రేబీస్ ఇట్ స్ప్రెడ్స్ ఫ్రమ్ డాగ్స్ టు డాగ్స్ అనమాట. బట్ ఇట్ ఇస్ ద ఒరిజిన్ ఇస్ ఫ్రమ్ రోడెంట్స్ అంతే కదా? రోడెంట్స్ ఎలకల నుంచి వచ్చేది వీటికి స్ప్రెడ్ అవుతూ ఉంటుందండి. ఎందుకంటే ఈ రోడ్డు మీదే ఉంటుంటాయి కదండి. సో ఆ ఎలుకలు తిరుగుతూ ఉంటాయి. సో రకరకాల అంటే ఇంకో కుక్క ద్వారా కూడా దీనికి స్ప్రెడ్ సంక్రమించే అవకాశం ఉంది. కానీ రేబీస్ ఒకవేళ రేబీస్ ఉన్న కుక్క మనిషిని కరిస్తే ఎంత భయానకంగా మారుతుంది మీరు చూసుంటారు చాలా వరకు. అంటే ఇట్స్ వెరీ డేంజరస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేబీస్ ఈజ్ ఎ వెరీ డేంజరస్ వైరల్ ఎఫెక్టివ్ పార్ట్ అండి. అంటే మనుషులు చాలా త్వరగా చచ్చిపోతారండి. ఏం జరుగుతుంది రేబీస్ వచ్చినప్పుడు? అంటే రేబీస్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి బాడీలో ఇమీడియట్గా మనకి తెలియదండి. స్లోగా బాడీలో ఏంటంటే వైరస్ స్ప్రెడ్ అయ్యి మొత్తము బాడీలో సిస్టమ్ ఆర్గాన్స్ అన్నిటిని డ్యామేజ్ చేస్తుందండి. ఒకసారి ఎఫెక్ట్ అయిన తర్వాత అది తెలిసి, అంటే మనం ఇప్పుడు కుక్క కరవంగానే మనం ఇమీడియట్ సోప్ వాటర్తో క్లీన్ చేసుకొని ఇమీడియట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వ్యాక్సిన్ తీసుకోవటం,
దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ అండి. దానివల్ల మనం సేవ్ అవుతాం. కానీ ఇంతకు ముందులో ఏంటంటే మనకి కుక్క కరిసినప్పుడు మనకి దాదాపు 21 ఇంజెక్షన్స్ ఇచ్చేవాళ్ళండి బొడ్డు చుట్టూరు. ఆ రేబీస్ వ్యాక్సిన్ ఇదివరకు ఎట్లా వ్యాక్సిన్ డెవలప్ అయ్యేదంటే అది షీప్ బ్రెయిన్ నుంచి డెవలప్ అయ్యేదండి వ్యాక్సిన్, షీప్ బ్రెయిన్ నుంచి. ఇప్పుడు ఏమైందంటే లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా త్రూ ద డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఈ టెక్నిక్స్ ద్వారా సో వ్యాక్సిన్ ఈస్ డెవలప్డ్ ఇన్ లేటెస్ట్ మోడల్. బట్ రేబీస్ వ్యాక్సిన్ ఒకటేంటంటే ఇట్ స్టేస్ ఫర్ ఎ షార్ట్ పీరియడ్. అందుకోసం మనకి వ్యాక్సినేషన్ మనకు వేరే ఇప్పుడు ఫ్లూ వ్యాక్సినేషన్ ఉంటుంది, అది కొన్ని సంవత్సరాల పాటు పనిచేసిద్ది. మన వేరే వ్యాక్సినేషన్ కొన్ని పోలియో వ్యాక్సిన్ ఇవన్నీ కొన్ని సంవత్సరాల పాటు పనిచేస్తాయి లాంగ్ టర్మ్. కానీ రేబీస్ వ్యాక్సిన్ ఈజ్ అ షార్ట్ టర్మ్ వ్యాక్సిన్. సో ఇదేంటంటే మనకి కరిచినప్పుడు ఇమీడియట్ మళ్ళీ వ్యాక్సిన్ చేయించుకుంటా అది 6 months పాటు ఉంటుంది అనమాట అట్లా. సో దీనికి ఏమైందంటే మళ్ళీ కరిచింది అనుకో మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది వ్యాక్సిన్. సో దీని బదులు ఏంటంటే ప్రివెంటివ్ మెషర్. యు సీ యాజ్ వీ నో దట్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. సో ప్రివెంటివ్ మెషర్ ఏంటి, నీ కుక్క కరవకుండా నేను చూసుకోవాలి. సో కరవకుండా చూసుకోవాలంటే ఏంటి, ఆ రోడ్డు మీద స్ట్రే డాగ్స్ మనం తిరుగుతుంటాం, పిల్లలు తిరుగుతుంటారు, పెద్దవాళ్ళు ముసలోళ్ళు తిరుగుతుంటారు. సో వీళ్ళందరి నుంచి నువ్వు ప్రొటెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఆ స్ట్రే డాగ్స్ నువ్వు ఒక చోట పెట్టాలి. అది ఓకే, ప్రివెంటివ్ మెషర్. మనకి మనం ఒకవేళ కుక్క ఎదురుపడి చిన్న ఘాటే పడింది, అది కరిచినట్టు కూడా మనకు తెలియదు, అప్పుడు ఏం చేయాలి? వెంటనే సోప్ వాటర్ తో వాష్ చేయాలండి. ఇమీడియట్ సోప్ వాటర్ తో వాష్ చేసి ఇమీడియట్ దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి. ఒక డాక్టర్ ఫిజిషియన్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి కానీ మనం చూపెట్టుకోవాలండి. రక్తం వస్తే ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయినట్టు. 100% రక్తం వస్తే మాత్రం ఇంకా దట్ ఈస్ నో డౌట్ అట్ ఆల్, ఇమీడియట్లీ దే షుడ్ గో ఫర్ వ్యాక్సినేషన్. అండ్ ఇమీడియట్ గా ఇంజెక్షన్ తీసుకుంటే కనుక అది కాపాడుకోవచ్చు. ఇమీడియట్, వెరీ ఇమీడియట్ అనమాట. ఫస్ట్ సోప్ వాటర్తో కడిగితే చాలా వరకు ప్రివెంటివ్ అయిపోయిందండి. దాని తర్వాత ఇమీడియట్ మనం ఆ వ్యాక్సినేషన్ అనేది తీసుకోవాలండి. అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొన్నిసార్లు ఈ ఎక్కువ ప్రివెంటివ్ మెజర్గా వ్యాక్సినేషన్ ఎవరు తీసుకుంటారంటే ఎవరైతే మోర్ ప్రోన్ ఫర్ రేబీస్కి, అంటే ప్రోన్ హ్యాండిల్ చేసేవాళ్ళు, అంటే ఎవరంటే వెటర్నరీ డాక్టర్స్, వీళ్ళు కంపల్సరీ రెగ్యులర్ వ్యాక్సినేషన్స్ తీసుకుంటారండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ వాటితోనే ఉంటుంటారు కాబట్టి యానిమల్స్తోనే వాళ్ళు తీసుకుంటారు కంపల్సరీ. అంటే మామూలు పబ్లిక్ తీసుకోలేరు అనమాట రెగ్యులర్గా. సో ఎప్పుడైతే కుక్క కరిస్తే మాత్రం ఇమీడియట్లీ దే షుడ్ గో అండ్ విజిట్ ద డాక్టర్ అండ్ టేక్ దట్ వ్యాక్సినేషన్. వ్యాక్సినేషన్ తీసుకోకుండా దాన్ని కనుక కొంచెం నెగ్లెక్ట్ చేసామనుకోండి మనకి ఏమైందంటే స్లోగా బాడీలో ఆ వైరస్ స్ప్రెడ్ అయిపోయి ఇట్ విల్ స్టార్ట్ డ్యామేజింగ్ ద ఆర్గన్స్. రైట్. ఆర్గన్స్ డ్యామేజ్ అయ్యేటప్పుడు అప్పుడు మనకి ఏంటంటే ఎప్పుడైతే మనకి ఫీవర్ ఇవన్నీ బయటపడతాయో ప్లస్ హిస్టరీ ద్వారా తెలిసిద్దో డాగ్ బైట్ అని తెలిసిన తర్వాత ఏంటంటే ఇక మనం దాన్ని కంట్రోల్ చేయలేమండి. ఆటోమేటికలీ ఇట్ విల్ లీడ్ టు మార్బిడిటీ. రేబీస్ లక్షణాలు అసలు ఫస్ట్ ఎట్లా కనిపిస్తాయి మనిషిలో? అదేనండి, అంటే వాళ్ళు కూడా కొంచెము కుక్కలా మారిపోతారంట, నిజమా అది? మూలుగుతా కొంచెము డిఫరెంట్ బిహేవియర్స్ అండి. అంటే వాళ్ళు కూడా ఏంటంటే అంటే వాళ్ళకి ఈ వైరస్ బ్రెయిన్ కి స్ప్రెడ్ అయిపోయిందండి. ఓహో, అక్కడి నుంచి బ్రెయిన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి డ్యామేజ్ అవుతుంటది అనమాట. సో నువ్వేం చేస్తున్నావు నీకే తెలియదు అనమాట, పిచ్చి బిహేవ్ చేస్తుంటావు అనమాట. సో చాలా స్కేరీగా ఉంది, చాలా స్కేరీ అండి, వెరీ డేంజరస్ అండి, చాలా బాధేసిద్ది. అంటే వాళ్ళని చూస్తుంటే మనకి ఏంటంటే ఇట్ ఈస్ హారిబుల్ డెత్. ఎందుకు ఇట్లా అయిందనేది బాధేసిద్ది అనమాట. మీరు రీసెంట్ చెప్పారు ఫుట్బాల్ ప్లేయర్ ఒకళ్ళు ఈ విధంగా ఎఫెక్ట్ అయినారు పాపం. అంటే ముందు ఇనీషియల్గా వాళ్ళు ఏంటంటే ఆ చిన్న ఘాటే కదా అని నెగ్లెక్ట్ చేశారు వాళ్ళు. అదేమైంది బాడీలో స్ప్రెడ్ అయిపోయి, అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, మనము రోడ్డు మీద యాక్సిడెంట్ కింద పడతామండి, కింద పడితే మనకి దెబ్బ తగిలిద్ది చిన్న ఘాటులాగా. సో దాన్ని మనం నెగ్లెక్ట్ ఎందుకు చేయకూడదంటే నెగ్లెక్ట్ చేసామనుకోండి టిటానస్ అనే ఇన్ఫెక్షన్ వచ్చిందండి మనకి. అవును, కాబట్టి యాంటీ టెటనస్ తీసుకుంటాం కదా, టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలి ఇమీడియట్. తీసుకుంటే ఏమైందంటే యుల్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్. సో అందుకే చిన్న దెబ్బ తగిలినప్పుడు కూడా ఫస్ట్ అబ్జర్వ్ చేస్తారు అది రక్తం ఉందా లేదా దాన్ని కడిగేసి. ఇనుముతో కూడింది అయితే తప్పకుండా మెటల్ 100%. ఇనుముతోనైతే అది సిలువు బట్టి ఇనుముదైతే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇమీడియట్ మనము ఆ టీటీ ఇంజెక్షన్ అనేది తీసుకోవాలండి కంపల్సరీ. చాలా ఇంపార్టెంట్, ఇది పబ్లిక్ అవేర్నెస్ అండి. అంటే దీస్ ఆల్ ఇంకోటి ఏంటంటేనండి ఐదర్ ఫ్రమ్ ద మీడియా అండ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఇవన్నీ రెగ్యులర్గా వాళ్ళకి మనము పబ్లిక్కి అవేర్నెస్ తీసుకొస్తూ ఉండాలండి. అంటే మనకి స్మోకింగ్ ఎట్లా చెప్తామో ఎంత డేంజరస్, అట్లానే ఎవరైనా కింద పడి దెబ్బలు తగిలినా సరే ఇమీడియట్ టీటీ. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారండి, టీటీ ఇంజెక్షన్ తీసుకోరు. కొంచెం చిన్న దెబ్బే కదా ఏం కాదులే రక్తం ఏం కాదులే అనుకుంటారు అనమాట. బట్ దట్ ఈస్ ఆల్సో డేంజరస్. సో ఎవ్రీథింగ్ దే షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద థింగ్స్. అంటే ఇవాళ రేపట్లో ఎట్లయిపోయింది అంటేనండి బికాస్ ఆఫ్ దిస్ ఇంక్రీజ్డ్ పాపులేషన్ డిసీజెస్ ఆర్ ఇంక్రీజింగ్. అంటే మనము మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ సీయింగ్ అండి, అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ కండిషన్స్లో మీరు చూస్తే health problems are increasing more. Whether because of the diet, one of the thing is the diet, one of the thing is excessive stress,
దీనివల్ల ఏమవుతుందంటే హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా పెరిగిపోతున్నాయి. కరెక్ట్, అవును. పర్టికులర్లీ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ఆర్ ఇంక్రీజింగ్ మోర్. And particularly from the age of 30 years with these softwares, they are having problems with the eyes. Continuous వాళ్ళు బ్లూ స్క్రీన్ చూసి ఐస్ ఎఫెక్ట్ అవుతున్నాయి, వెనకాల స్పైనల్ కార్డ్ ఎఫెక్ట్ అవుతుంది. మీరు నమ్మరండి, నేను రీసెంట్గా చూశాను నేను కొంతమందిని, వాళ్ళకి బ్యాక్ పెయిన్ ప్రాబ్లం వస్తుందండి. అవును, చాలా కామన్గా వచ్చేసింది. చాలా అట్ ద ఏజ్ ఆఫ్ 30-40 అండి, మన ఇదివరకు లేదండి ఇది. కరెక్ట్. ఈ హెల్త్ ఇష్యూస్ ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ డేంజరస్ ఈస్ ద ఇప్పుడు ఎసిడిటీ బాగా పెరిగిపోయిందండి అందరికి. గట్ హెల్త్ ఇష్యూస్ 22 years అంటే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదివే వాళ్ళు వీళ్ళకి కూడా ఎసిడిటీ ప్రాబ్లం బాగా సివియర్గా వస్తుందండి. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ద డైట్ అండ్ ఫర్ దిస్ ఐ సే దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద సెల్ఫ్ పొల్యూషన్. అంటే మనం ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ ఇవన్నీ చూస్తామండి, బట్ సెల్ఫ్ పొల్యూషన్ వల్ల అంటే నీకు నువ్వు డ్యామేజ్ చేసుకుంటున్నావు, అంటే నీ ఇంప్రాపర్ డైట్ వల్ల. పర్టికులర్లీ ఏంటంటే సెల్ఫ్ పొల్యూషన్లో ఫస్ట్ థింగ్ వాట్ వి సీ ఈజ్ ద టొబాకో అండ్ ఆల్కహాల్ అండి. అది నువ్వు ఎక్కువ తీసుకోవటం వల్ల అండ్ స్మోకింగ్ ఎక్కువ. ఇప్పుడు మనం చూస్తున్నాం బయట ఎక్కువ రెస్టారెంట్స్లో, కేఫ్స్లో కూడా ఎక్కువ మంది అమ్మాయిలు అబ్బాయిలు కూడా సిగరెట్లు తాగుతున్నారండి. అదే ఇష్యూస్ అంటే లైఫ్ స్టైల్ ఇష్యూస్ పెరిగిపోయాయి, కానీ వీటినే డీల్ చేసుకోలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఈ కుక్క కాట్లు అనేది ఒక పెద్ద తలకాయ, చాలా డేంజరస్ అండి. కుక్క కాటు చాలా డేంజరస్. సో రేబీస్ ఇంజెక్షన్స్ తప్పకుండా తీసుకోవాలి. ఎక్కడ క్రమం తప్పకుండా 5 ఇంజెక్షన్స్ కోర్సు ఫినిష్ చేయాలి, చేసుకుంటే బెటర్. రేబీస్ లక్షణాలు వస్తాయంటే ముందు ఏం జరుగుతుంది వాళ్ళకి? అదేనండి, స్లోగా ఫీవర్ ఇవన్నీ డెవలప్ అవుతుంటాయండి. ఫీవర్ ఏంటి డెవలప్ అయ్యి ఎప్పుడైతే వాళ్ళ పేషెంట్ కేస్ హిస్టరీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు మనం ఫీవర్ వస్తే సిబిపి, బ్లడ్ టెస్ట్ అన్ని చేపిస్తుంటాం, ఈఎస్ఆర్ ఇవన్నీ. అవును. సో ఇట్లాంటప్పుడు ఏంటంటే ఆ ఇష్యూస్లో మనము వీళ్ళకి కేస్ హిస్టరీ కూడా తీసుకోవాలి. మీకు ఇంత ముందులో ఏమన్నా అయిందా అంటే వాళ్ళు చెప్తారు, జస్ట్ మాకు రోడ్డు మీద కుక్క కరిసింది అని. అప్పుడు ఇమ్మీడియట్లీ వీ నీడ్ టు సీ వాట్ ఆల్ ద థింగ్స్ ఎఫెక్టెడ్ అండ్ అక్కడి నుంచి మనం కంట్రోల్ చేయడానికి చూస్తాం అనమాట. రైట్. మ్యాక్సిమం వీ ట్రై టు ప్రొటెక్ట్ ద పర్సన్ ఫ్రమ్ దట్ పార్ట్. వేరియస్ యాంటీవైరల్ థింగ్స్ ఇచ్చుకుంటా మనం చూసుకుంటాం. కానీ తప్పకుండా ఐ థింక్ రేబీస్ ఇస్ ఇన్ఎవిటబుల్లీ ఫేటల్. ఒకవేళ ఇంజెక్షన్స్ వెరీ డేంజరస్ అండి రేబీస్. కుక్కలకు పరిష్కారం రావాలి. అలాగే రేబీస్ రాకుండా ఫస్ట్ ఎయిడ్ ముందు చేసి ప్రాథమిక చికిత్సతో పాటు వెంటనే దగ్గరలో ఉండే హాస్పిటల్కి వెళ్ళి రేబీస్ ఇంజెక్షన్స్ తీసుకోవాలి, యాంటీ రేబీస్ ఇంజెక్షన్. సేఫెస్ట్ థింగ్ అండ్ సేఫెస్ట్ థింగ్. అండ్ దాంతో పాటు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మనిషికి. ఎగ్జాక్ట్. రేబీస్ ఇంజెక్షన్స్ ఇచ్చి రేబీస్ వచ్చిన వాళ్ళు మనం చూస్తామని తక్కువ, అంటే తక్కువ అండి. చాలా సాధ్యమైనంత వరకు పనిచేస్తాయి 100%, నో డౌట్. అంటే ఇది ఎలాంటిదంటేనండి, ఇట్స్ లైక్ టికింగ్ టైం బాంబ్. ఎప్పుడు ఏ కుక్క వచ్చి అక్కడి నుంచి అటాక్ చేస్తుందో తెలియని పరిస్థితి. ఒక సంఘటన జరిగినప్పుడు ఉలిక్కిపడి మాట్లాడుతున్నాయి ఇవాళ, లేకపోతే ఎప్పటి నుంచో ఉన్న ఇష్యూనే ఇది. ఇప్పుడు ఒక కుక్క కరిసిన తర్వాత పోనీ ఆ కుక్క నీ అబ్జర్వేషన్లో ఒక 5 days ఉంటే దట్స్ ఓకే అండి. 5 days తర్వాత చచ్చిపోయింది అనమాట. అవునా? రేబీస్ కరిచిన తర్వాత కుక్క కూడా చచ్చిపోయింది. ఒక రేబీస్ ఉన్న కుక్క ఒక మనిషిని కరిస్తే వెంటనే అది ఒక 5 days 1 week లో చనిపోయింది అండి. సో అది నువ్వు అబ్జర్వ్ చేస్తుండాలి, కానీ కుక్క నువ్వు అబ్జర్వ్ చేయలేవు కదా, అది ఎక్కడ తిరుగుద్దో మనకు తెలియదు. అది స్ట్రే డాగ్ మనకి ఎక్కడ ఏ లొకాలిటీలో ఎటు తిరుగుతుందో మనకు తెలియదు. సో దాని బదులు ఏంటంటే ఇమ్మీడియట్ నేను కరవంగానే నువ్వు ఇమ్మీడియట్ నువ్వు ఫస్ట్ సోప్ వాటర్తో వాష్ చేసుకొని మన డెటాల్ ఇవన్నీ క్లీన్ చేసేసుకొని then immediately you visit the doctor and better to take the vaccination. Adi safe, you will be safe anamata. Then you need to complain to the GHMC people to take care of the stray dogs immediately. చాలా సహేతుకమైన ఒక ఈ చర్చ, ఇది కంటిన్యూ చేయాలి డాక్టర్ హరిహర దేవరాయలు గారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా మనకి ఎన్ని సంఘటనలు బయటపడతాయో, దీని తీరుతెన్నులు సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయం తీర్పు తాలూకు తీరుతెన్నులు ఎలా పాన్ అవుట్ అవుతాయో వేచి చూద్దాం. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తర్వాత ఇంకా ప్రశ్నించేది ఏముండదు. ఎంతమంది వచ్చి ఎన్ని గొడవలు చేసినా తప్పకుండా ఒక పరిష్కారం వెతకాలని మాత్రం అందరూ కలిసికట్టుగా ఆలోచించి దీనికి ఒక సొల్యూషన్ మనం వెతికి ప్రజలకు చెప్పే ప్రయత్నం. అంటే దీనికి డాగ్ యాక్టివిస్ట్ కూడా ఏం గొడవలు చేయాల్సిన పని లేదండి. ఏంటంటే వాళ్ళు కూడా ఆలోచించాలండి, దీనివల్ల పబ్లిక్ ఎఫెక్ట్ అవుతున్నారు, చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ. సో దీనికి ఏంటంటే అట్లీస్ట్ let's fight with the government and say that to provide a land for the stray dogs and create a facility there. వాటికి ఫుడ్ అన్ని మేము చూసుకుంటాం, ఆర్గనైజేషన్స్ ఇవన్నీ హెల్ప్ చేసుకుంటాయి. సో మేము అక్కడ విల్ డూ అవర్ సర్వీస్. పబ్లిక్ ఎఫెక్ట్ కాకుండా వీళ్ళు కూడా కోఆపరేట్ చేయాలండి. సో దేర్ మస్ట్ బి మ్యూచువల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ద పబ్లిక్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్సైట్స్ డాక్టర్ హరిహర దేవరాయలు గారు. నమస్కారం అండి.